ఉన్నాము. అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా 1000 పిల్లర్ టెంపుల్ 1000 స్తంభాల గుడి కళ్యాణ మంటపం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా దీనికి అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు అన్న చీఫ్ విప్ డిప్యూటీ చైర్మన్ గారు బండా ప్రకాష్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు నాయని రాజేందర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కళ్యాణ మంటపం దాదాపు 19 సంవత్సరాల నుండి ఇది నిర్మించాలి, కూలిపోయిన దాన్ని ఇంతకుముందు మనం చూసినాం. 19 సంవత్సరాల కృషి ఈరోజు ఫలితం. అంటే ఒక కూలిపోయిన కళ్యాణ మంటపాన్ని నిర్మించాలంటే 19 సంవత్సరాలు పట్టింది. అంటే కాకతీయుల రాజులు దాదాపు ఇక్కడ నిర్మించిన దేవాలయాలే గాని, 1000 స్తంభాల గుడే గాని, కాకతీయుల ఆర్చిలే గాని, లేకుంటే కుషిమాలే గాని, రామప్ప టెంపులే గాని, దాదాపు కాకతీయులు ఎన్నో కట్టడాలు నిర్మించడం జరిగింది. అంటే ఒక గ్రామానికి కూడా ఒక శివాలయం, అంటే శివభక్తులు, కాకతీయులు అంటే శివభక్తులు. మరి ఇంత గొప్ప నిర్మాణం చేసిన మరి కాకతీయ రాజులు మరి చాలా గొప్పవారు, మరి దైవభక్తి చాలా ఎక్కువ. మరి మన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత మరి ఈ ఆలయం, ఈ కళ్యాణ మంటపం నిర్మించడం చాలా సంతోషం. ముఖ్యంగా నిన్న కూడా మేము ఫోర్ట్ వరంగల్ కు వెళ్లడం జరిగింది. అక్కడ కూడా లైటింగ్స్ తోటి చాలా బ్రహ్మాండంగా మరి ప్రారంభించడం జరిగింది. ఏది ఏమైనా కాకతీయ రాజులు చాలా గొప్పవారు. వాళ్ళ గొప్పతనము మనందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు నిర్మించిన గొలుసు కట్టు చెరువులే గాని, కుంటలే గాని, అంటే అవన్నీ కూడా వ్యవసాయానికి మరి దైవభక్తికి మరి నిజంగా 19వ శతాబ్దంలో మరి రుద్రమాదేవి ఒక ఆడ ఆమె మరి అప్పుడు కాకతీయుల రాజ్యాన్ని నిర్మించింది. అంత గొప్ప చరిత్ర వల్ల కాకతీయులను. కాబట్టి ఈరోజు కళ్యాణ మంటపం ఏర్పాటు చేయడానికి వచ్చేసిన మరి మీ అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంపీ గారు.